హాయ్ గాయ్స్, ఈ వీడియోలో కొయ్యింగ ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. సో చూడండి. ముందుగా ఫిష్ పీసెస్ తీసుకున్నాను. సో చూసారు కదా ఎంత తాజాగా ఉన్నాయో. మా ఊరు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో దొడ్డిపట్ల గోదావరి ఉంటుంది. సో అక్కడ మాకు ఎప్పుడనేది ఫిష్ చాలా తాజాగా దొరుకుతుంది. సో ముందుగా మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని ధనియాలు, జీలకర్ర, గసగసాలు అండ్ వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ అల్లం ముక్కలు. సో ఇందులో లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. సో చూడండి, లైట్గా వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ కింద చేసుకుందాం. సో అది పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ముందుగానే ఆనియన్ అనేది కలుపుకుని మిక్స్ చేస్తే పేస్ట్ కింద అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీకైనా చికెన్ కర్రీకైనా కచ్చా పిచ్చ కింద ఉంటేనే బాగుంటుంది కదా. సో నేను పేస్ట్ ఆడిన తర్వాత లాస్ట్న ఆనియన్స్ అనేవి వేసుకున్నా. సో ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని, సో చూడండి మిరపకాయ ముక్కలు వేసుకుంటున్నా, పచ్చిమిరపకాయ ముక్కలు. సో కాసేపు లైట్గా ఫ్రై చేసి ఆఫ్టర్ మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, సో ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, లైట్గా ఫ్రై చేస్తున్నాను నేను. సో చూసారు కదా. ఇప్పుడు ఇందులో లైట్గా చిటికెడు పసుపు అండ్ తగినంత ఉప్పు. సో ఇప్పుడు వేసుకొని మంచిగా మగ్గ పెట్టుకోవాలి. సో చూసారు కదా. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. నేను 4 స్పూన్స్ కారం తీసుకున్నా. సో ఫిష్ కర్రీకి అనే కాదు, నాన్ వెజ్ కర్రీస్లో ఏ కర్రీ అయినా కారం ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి కర్రీ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. సో కారం అనేది ఎక్కువ తీసుకోండి. సో చూసారు కదా, నేను తగినంత తీసుకున్నాను. సో ఇప్పుడు ఫిష్ పీసెస్ వేస్తున్నా అందులోకి. సో చూడండి, ఫిష్ పీసెస్ వేస్తున్నా. సో ఇప్పుడు అందులో వాటర్ వేసుకొని, సో చూసారు కదా, వాటర్ వేసుకోండి లైట్గా. సో దాన్ని మొత్తం కలపొద్దు, మొత్తం కలిపితే మనకి పీస్ అనేది ముక్క కింద అయిపోతుంది. సో లైట్గా. సో చూసారు కదా, నేను చూపించినట్టుగా కలుపుకోండి. ఆఫ్టర్ పైన ప్లేట్ పెట్టుకుని ఒక 15 to 20 minutes అయిన తర్వాత తీసాను. సో చూసారు కదా, కొయ్యింగ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.